బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ నేతలు క్యాడర్లో ఫార్ములా ఈ రేస్ కేసు దడ మొదలైంది. ఇప్పటికే కేటీఆర్ లో అరెస్టు భయాలు కనిపించాయి. ఎన్నిసార్లైనా విచారణకు వస్తానంటూనే మహా అయితే అరెస్టు చేస్తారు అంటూ కేటీఆర్ కామెంట్ చేశారు. మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా రెడీ అన్నారు. అటు లాయర్లతో హరీష్ రావు సంప్రదింపులు చేస్తున్నారు. పార్టీ ఆఫీసులో లాయర్లు బీఆర్ఎస్ నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఓవరాల్ గా ఫార్ములా ఈ కేసులో ఒక్కసారిగా వేడి రాచుకుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి, ఇప్పటికే ఇటు ఈ ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి అయితే ఏసీబీ ఎదుట కేటీఆర్ హాజరయ్యారు. ఇటు కేటీఆర్ సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అరెస్ట్ చేసినా కూడా నేను వెనకాడను, నాకు భయం లేదు అంటూ కానీ చెప్పుకొస్తున్నట్టే ఆయన వ్యాఖ్యల్ని బట్టి చూస్తే ఆయన అరెస్ట్ చేస్తారనుకోవచ్చా? మరోవైపు ఇటు హరీష్ రావు కూడా న్యాయవాదులు సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. సో ఓవరాల్ గా ఆయన చేసిన వ్యాఖ్యల్ని అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఎలా అర్థం చేసుకోవాలి నగేష్? అరెస్టు జరుగుతుందా లేదా అనేది సెకండరీ విషయం. ఇవాళ విచారణ సంబంధించి మాత్రం కేటీఆర్ 2 గంటలుగా ఏసీబీ ఆఫీసులో విచారణ కొనసాగుతుంది. అంటే రాజకీయంగా ప్రేరేపించే విధంగా నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పి భారీ ఎత్తున కార్యకర్తల్ని మొబిలైజ్ చేసి ఉద్రిక్త వాతావరణం అయితే చెలరేగే విధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అయితే ప్రస్తుతం ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ భవన్ నుంచి మొదలుకొని ఏసీబీ ఆఫీస్ వరకు దాదాపుగా కిలోమీటరు ప్రాంతంలో కూడా భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. అంటే ఓవరాల్గా తను ఉదయం మీడియాతో మాట్లాడిన సందర్భాన్ని కూడా ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే అరెస్ట్ చేస్తారు, ఎన్నిసార్లు అయినా అరెస్ట్ చేసుకోండి, ఎన్నిసార్లు అయినా జైలుకి వెళ్తాను. సో ఈ అంశాలని ఖచ్చితంగా కార్యకర్తల్ని ప్రేరేపించే విధంగా రెచ్చగొట్టే విధంగానే మాట్లాడారు. ఈ క్రమంలోనే కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ఉండడంతో భారీ ఎత్తున మొబిలైజ్ కూడా జరిగింది. అందుకే హైదరాబాద్లో ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తల్ని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి మొదలుకొని ఏసీబీ ఆఫీస్ వరకు కూడా భారీ ఎత్తున మొబిలైజ్ చేశారు. పోలీసులు కూడా దాదాపుగా 5,000 మంది పోలీసులు కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్ నుంచి ఏసీబీ ఆఫీస్ వరకు కూడా కంప్లీట్గా భారీ భద్రత కొనసాగుతుంది. నీలోఫర్ కేఫ్ కమాండ్ కంట్రోల్ ఎదురుగా నీలోఫర్ కేఫ్ ఉంది. అక్కడికి ముఖ్యమంత్రి తన మంత్రుల సమావేశాన్ని కాసేపట్లో నిర్వహించున్నాడు. ముఖ్యమంత్రి అంటే విధానపరమైన అంశాలకు సంబంధించి రైతు భరోసా కావచ్చు, రకరకాల ఇష్యూస్ పైన ఇవాళ మంత్రులతో డిప్యూటీ సీఎం వాళ్ళందరితో చర్చించున్నాడు. అంటే ముఖ్యమంత్రి వచ్చే క్రమంలో కూడా భారీ ఎత్తున నిరసన తెలపాలని చెప్పి కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక ప్లాన్ని సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. అంటే తను ఇంటి నుంచి బయలుదేరే క్రమంలో బీఆర్ఎస్ భవన్ చౌరస్తా నుంచే డైరెక్ట్గా కమాండ్ కంట్రోల్ సెంటర్కి రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆ మధ్యలో ఉన్న గల్లీల వద్ద కూడా భారీ ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు మోహరించారు. అంటే కాన్వాయ్కి అడ్డుపడి నిరసన తెలపాలనేది వాళ్ళ ఉద్దేశం. కానీ పోలీసులు మాత్రం అదే రీతిలో అనువనువు పోలీసులు అయితే బీఆర్ఎస్ భవన్ నుంచి మొదలుకొని ఏసీబీ ఆఫీస్ వరకు కూడా భారీ ఎత్తున మోహరించి మధ్యలో ఉన్న చాలామంది కార్యకర్తల్ని అరెస్టు చేస్తున్నారు. పెద్ద ఎత్తున మొబిలైజ్ కావడంతో నీలోఫర్ కేఫ్ను కూడా ప్రస్తుతం పోలీసులు మూసివేసిన పరిస్థితి. ఇక విచారణ క్రమాన్ని చూసుకుంటే కనుక రొటీన్గా జరిగే విచారణ అంశం కాదు అది. ఎందుకంటే 9, 10, 11, 12 4 సెషన్లు ఖచ్చితంగా ఫార్ములా ఈ రేస్ అనేది తెలంగాణలో నిర్వహించాలి. కానీ మొదటి సెషనే పూర్తయింది. 9వ సెషన్ పూర్తయిన తర్వాత 10వ సెషన్కి ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తామని చెప్పిన ఎఫ్ఈఓ కంపెనీ పూర్తిగా తప్పుకుంది. ఎందుకంటే ఓవరాల్ కాంట్రాక్ట్ వచ్చేసి 600 కోట్ల రూపాయల కాంట్రాక్టు. మొదటి విడతగా 122 కోట్ల రూపాయలని ఎఫ్ఈఓకి తెలంగాణ ప్రభుత్వం చెల్లించింది. అప్పుడు గ్రీన్కో కంపెనీ మధ్యవర్తిగా వ్యవహరించింది. కానీ రెండవసారి వచ్చేసరికి చాలా మార్పులు జరిగాయి. ఆ 122 కోట్ల రూపాయలు చెల్లించే క్రమంలో 45 కోట్ల రూపాయలు మాత్రమే అందులో చెల్లించారు. కానీ మిగతా డబ్బులు చెల్లించకపోవడంతో ఎఫ్ఈఓ రేస్ అనేది డైలమాలో పడిందని ఖచ్చితంగా చెప్పచ్చు. ఇందులో ఉన్న ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ అంటే ఓవరాల్ మార్కెటింగ్ వ్యవహారాలు, అడ్వర్టైజింగ్ వ్యవహారాలు అనేవి చూసుకుంటుంది. ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ అనేది ఎఫ్ఈఓకి అలాగే తెలంగాణ ప్రభుత్వానికి మధ్యవర్తిగా వ్యవహరించిన పరిస్థితి. మధ్యవర్తిగా వ్యవహరిస్తూ ఎస్జెన్ నెక్స్ట్ కంపెనీ పూర్తిగా లావాదేవీలన్నీ చూసుకునే కంపెనీ. సో దీనికి సంబంధించి గ్రీన్కో కంపెనీకి రెండవసారి పూర్తిగా పెత్తనం అప్పచెప్పారు. పెత్తనం అప్పచెప్పి గ్రీన్కో కంపెనీ ద్వారానే లావాదేవీలు జరగాలని చెప్పి ప్రభుత్వం భావించడంతో గ్రీన్కో కంపెనీ నుంచే లావాదేవీలకు ప్రభుత్వం ఒప్పుకుంది. అంటే గ్రీన్కో కంపెనీ
ఇందులో మరో అంశాన్ని కూడా మనం తెరపైకి తీసుకోవాలి. ఎందుకంటే గ్రీన్కో కంపెనీ క్విడ్ ప్రోకో రూపేణా 30 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ బాండ్ల రూపేణా అంటే ఎలక్ట్రల్ బాండ్ల రూపేణా ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసింది. అంటే ఏదైతే ఈ ఎఫ్ఈఓ అంటే ఈ కార్ రేసింగ్ నిర్వహించే క్రమంలో ఈ కార్ రేస్ నిర్వహణ బాధ్యతను గ్రీన్కోకి అప్పచెప్తే కనుక ఎలక్ట్రల్ బాండ్ రూపేనా మేము మీకు 30 కోట్లు ఇస్తామని చెప్పి వాళ్ళ మధ్య క్విడ్ ప్రోకో ఒప్పందం జరిగిన క్రమంలోనే 30 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగింది. కానీ 45 కోట్ల రూపాయలు కేవలం అంటే క్యాబినెట్ అప్రూవల్ లేకుండా అప్పుడు ఎలక్షన్ మూమెంట్లో కూడా అరవింద్ కుమార్ తన లెటర్ ప్యాడ్ ద్వారా అంటే హెచ్ఎండిఏ లెటర్ ప్యాడ్ ద్వారా ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్ 45 కోట్లు రిలీజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇందులో ఆర్బీఐకి అంటే మొదటి నుంచి కూడా ఎఫ్ఈఓ కార్ రేసు నిర్వహిస్తున్న క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఖచ్చితంగా చెల్లింపులు జరగాలి. ఎందుకంటే విదేశీ మారకం రూపేణా ఎఫ్ఈఓ కంపెనీకి చెల్లింపులు గతంలోనూ 122 కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగాయి. నెక్స్ట్ కూడా 45 కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగాయి. వీటికి ఎక్కడ కూడా అనుమతులు తీసుకోలేదు. ఆ నిధులు కూడా విదేశీ మారకం ద్వారా వెళ్ళడంతో ప్రభుత్వానికి వాళ్ళు కూడా ఈ నిర్వహణ వాయిదా పడడంతో వాళ్ళు కూడా ఫైన్ వేశారు. దాదాపుగా 12 కోట్ల రూపాయలని ఆర్బీఐకి ప్రభుత్వం చెల్లించింది. సో మొత్తం 600 కోట్ల రూపాయల తాము పెట్టుబడి పెడితే 750 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయని చెప్పి అప్పుడు ప్రభుత్వం చెప్పింది. కానీ 750 కోట్ల రూపాయలు పెట్టుబడులు మాత్రం ఎక్కడ రికార్డు పరంగా చూపించలేదు. 45 దేశాల్లో కూడా ఎఫ్ఈఓ నిర్వహిస్తున్నాం అని చెప్పి ప్రచారం నిర్వహించాం. 45 దేశాలకు సంబంధించిన కంపెనీలు కూడా భారీ ఎత్తున తెలంగాణలో పెట్టుబడులు పెడతాయని చెప్పి అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ 45 దేశాల నుంచి ఏ ఒక్క కంపెనీ కూడా తెలంగాణలో పెట్టుబడి పెట్టలేదు. వాళ్ళకి సంబంధించి ఇక్కడ అంటే ఒప్పందాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించి ఇక్కడ భూములు చూడడం కావచ్చు, ఈ కంపెనీ నెలకొల్పుతా అని చెప్పి ప్రభుత్వం చర్చలు జరపడం కావచ్చు, లేదంటే ఆ దేశాల నుంచి ప్రతినిధులు వచ్చి ఇక్కడ ప్రభుత్వంతో మాట్లాడడం కావచ్చు, లేదంటే ఇక్కడున్న అప్పటి మంత్రి కేటీఆర్ కావచ్చు, లేదంటే మిగతా అంటే అప్పుడున్న ఐటీ పరిశ్రమల శాఖకు సంబంధించిన జయేష్ రంజన్ మిగతా వాళ్ళు కానీ బయట దేశాలు వెళ్ళి మాట్లాడడం కావచ్చు. కానీ ఇవన్నీ ఎక్కడా జరగలేదు. ఈ రేసు మాత్రం పూర్తిగా ఆగిపోయింది. 4 దశల్లో నిర్వహించాల్సిన ఈ రేసు ఒక్కసారి నిర్వహించడంతో భారీ ఎత్తున ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది. స్వయంగా ఎఫ్ఈఓ కంపెనీ అధినేతనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మొత్తం ఓవరాల్ వ్యవహారంలో కేవలం మేము పాత్రదారులమే, 600 కోట్ల రూపాయలు ఒకేసారి చెల్లించాలని చెప్పి అప్పుడు ప్రభుత్వాన్ని అడిగాం. కానీ 122 కోట్ల రూపాయల చెల్లింపులు జరిపి ఆపివేశారు. మిగతా డబ్బులకు సంబంధించి ఎప్పటికప్పుడు అంటే 10, 11, 12 ఇలా 3 దశల్లో కూడా చెల్లింపులు జరుపుతామని చెప్పారు. కానీ మధ్యలో గ్రీన్కో కంపెనీ అనేది పెత్తనం నిర్వహించింది. గ్రీన్కో కంపెనీ పెత్తనం నిర్వహించడం వల్ల తమకు రావాల్సిన లావాదేవీల్లో పూర్తిగా నష్టం వాటిల్లిందని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు. రెండోసారి నిర్వహణ చేయలేము, ఖచ్చితంగా తమకు నష్టం వాటిల్లుతుందని వాళ్ళు స్వయంగా చెప్పారు. సో దాంతో చెప్పడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓవరాల్గా ఈ విచారణ క్రమాన్ని కొనసాగించారు. అప్పటి అరవింద్ కుమార్ ఏం చేశాడన్న విషయాన్ని కూడా లోతుగా పరిశీలించాలని చెప్పి ఇప్పుడున్న దానకిషోర్ని ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న దానకిషోర్ని ఆదేశించడంతో దానకిషోర్ కూడా లోతుగా విచారణ జరిపారు. అంటే డబ్బులు అంటే ఈ కార్ రేసుకు సంబంధించి హైదరాబాదు నడిబొడ్డున నిర్వహణ తీరు, అలాగే హెచ్ఎండిఏ పాత్ర, హెచ్ఎండిఏ అక్కడున్న ట్రాక్ నిర్వహణ కావచ్చు, మిగతా వ్యవహారాలని డబ్బులు ఎవరు ఖర్చు చేశారు అంటే పూర్తిగా ఎఫ్ఈఓ కంపెనీ ట్రాక్ నిర్వహణ అవన్నీ చూసుకోవాలి. కానీ ఆ ఎఫ్ఈఓ కంపెనీ ట్రాక్ నిర్వహణ చూసుకోలేదు. ఇది కూడా కాంట్రాక్ట్ రూపాయలు హెచ్ఎండికి చెప్పారు. హెచ్ఎండిఏకి కూడా 6 కోట్ల రూపాయలు ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్కి అప్పచెప్పడం వల్ల అక్కడ కూడా 6 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగాయి. సో ఇది ఓవరాల్గా రాజకీయ పరంగా జరిగిన అంశాలు, అంటే వేరే ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చే విధంగా మొత్తం ఈ కార్ రేసు నిర్వహణ జరిగిందని కూడా తేటతెల్లమైంది. తేటతెల్లమైన క్రమంలోనే ఏసీబీ విచారణకు వెళ్ళింది. మొదట దానకిషోర్ కంప్లైంట్ ఇవ్వడం, తదుపరి ఏసీబీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ని ఇందులో ప్రధానంగా తీసుకుంది. పీసీ యాక్ట్ అనేది ఇందులో ప్రధానంగా చూపించారు. ఎందుకంటే విదేశీ మారక ద్రవ్యం తెలంగాణ నుంచి విదేశాలకు వెళ్ళిపోయింది కాబట్టి ఆ డబ్బుని ఆర్బీఐ కూడా కన్సిడర్ చేయలేదు కాబట్టి అందులో పీసీ యాక్ట్ని కూడా పెట్టారు. సో ఓవరాల్గా 5 సెక్షన్లు పెట్టి ఈ కేసు విచారణ కొనసాగుతుంది. A1గా కేటీఆర్ ఒకసారి విచారణకు హాజరయ్యాడు. డబ్బుల చెల్లింపు విధానాన్ని కావచ్చు, హెచ్ఎండిఏ ఇందులో పాత్రదారుడుగా ఉన్న మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్
సో ఆయన స్వయంగా ఎఫ్యూతో మాట్లాడడం, వాళ్ళకు డబ్బులు చెల్లించకపోవడం, దఫాలుగా చెల్లించాలనే నిర్ణయాన్ని ఎవరు తీసుకున్నారు, క్యాబినెట్లో అప్రూవల్ తీసుకున్నారా? ఎందుకంటే మంత్రిమండలి నిర్ణయం అనేది తీసుకోవాలి. 600 కోట్ల రూపాయలు మామూలు ఆషామాషి బడ్జెట్ కాదు, 600 కోట్ల రూపాయలకు సంబంధించి ఎందుకు మంత్రిమండలి సమావేశం నిర్వహించలేదు, వాళ్ళందరికీ మంత్రులకు ఎందుకు చెప్పలేదు? 2003 ఎన్నికల సమయంలో కూడా 45 కోట్ల రూపాయలు కేవలం హెచ్ఎండిఎస్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ సంతకం పెట్టి ఆ డబ్బుల్ని ప్రభుత్వం నుంచి ఎందుకు విడుదల చేశారు? ఎందుకంటే ఎన్నికలకు సంబంధించిన అంశం రాగానే ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు చాలా వరకు అమల్లో ఉంటాయి. ప్రతి రూపాయి కూడా ప్రభుత్వం నుంచి ఏ కంపెనీకి చెల్లింపులు జరపకూడదు, ప్రభుత్వము ప్రైవేటు వ్యక్తులు కూడా డబ్బులు ఇవ్వకూడదు, అంటే పూర్తిగా ఆగిపోతుంది వ్యవస్థ. కానీ అదే టైంలో అరవింద్ కుమార్ 45 కోట్ల రూపాయల చెల్లింపులు జరపడం అనేది కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకున్నారు. సో అరవింద్ కుమార్ జరిపిన డబ్బుల వ్యవహారం కావచ్చు, మిగతా అంశాలను కూడా అరవింద్ కుమార్ కూడా అంటే అప్పటి మంత్రిగా ఉన్న కేటీఆర్ చెప్పడం వల్లే డబ్బులు విడుదల చేసామని చెప్పుకొచ్చారు. అప్పటి ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కూడా సేమ్ అదే పద్ధతిలో అంటే ఈ ఎఫ్ఈఓని హైదరాబాద్కు తీసుకురావాలి, బ్రాండ్ ఇమేజ్ పెంచాలన్న ఆలోచన తమ సొంతది కాదు. ఈ కార్ రేస్ నిర్వహణ అనేది హైదరాబాద్ నడిబొడ్డును నిర్వహించాలన్న అంశం కూడా తమకు పరిధిలో కాని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు. మొత్తం ఓవరాల్గానే కేటీఆర్నే ఇందులో వేలెత్తి చూపుతున్నారు. కానీ కేటీఆర్ మాత్రం రాజకీయంగా చాలా విమర్శలు గుప్పిస్తున్నాడు. అవసరమైతే లైట్ డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమంటున్నాడు. ఎన్నిసార్లైనా అరెస్ట్ చేసుకోండి, ఎన్నిసార్లైనా జైలుకి వెళ్తామని చెప్పి కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ముందుకెళ్తున్నారు. గతంలో రేవంత్ రెడ్డి కూడా ఇది అరెస్టులకు కానీ వేరే అంశాలకు వెళ్ళే విషయం కాదు, విచారణ అనేది ఖచ్చితంగా చట్టపరిధిలో జరుగుతుంది, చట్టం తన పనిది తాను చేసుకోపోతుందని చెప్పి ఇప్పటికి చెప్పకనే చెప్పాడు. సో అంటే ఓవరాల్గా అంటే గతంలో తాము పరిపాలించాం కాబట్టి 10 ఏళ్ళు రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే అరెస్ట్ చేస్తున్నారనే ఒక మెసేజ్ని కార్యకర్తలకు సోషల్ మీడియా ద్వారా పాస్ చేయడంతో భారీ ఎత్తున కార్యకర్తలు అయితే ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. పోలీసులు అదేవిధంగా కూడా వాళ్ళందరినీ కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కేటీఆర్ విచారణ ప్రస్తుతం 2 గంటలుగా కొనసాగుతుంది. అప్పటి అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్న రామచంద్రరావు కేటీఆర్తో పాటు లోపల కూర్చున్నారు. కానీ మరోవైపు రామచంద్రరావు, మరోవైపు కేటీఆర్ కూర్చున్నాడు. 3 అధికారుల బృందం ప్రస్తుతం అయితే కేటీఆర్ను విచారణ జరుపుతుంది. ముఖ్యంగా లావాదేవీలకు సంబంధించిన అంశం 600 కోట్ల రూపాయలు 4 దఫాలుగా నిర్వహించాలనుకున్న ఎందుకు ఎఫ్ఈఓ ఈ కార్ రేస్ అనేది హైదరాబాద్లో నిలిచిపోయింది, ఇందులో బ్రాండు అనేది పెంచడం కోసం ఎంతవరకు కృషి జరిగింది, ఎన్ని కంపెనీలు హైదరాబాద్కు పెట్టుబడికి వచ్చాయి, 750 కోట్ల రూపాయలు ఆల్రెడీ తెలంగాణకి లబ్ధి చేకూర్చే విధంగా వచ్చాయని చెప్పారు. కానీ అందులో 750 కోట్ల రూపాయల రూపాయలు ఏ పరిశ్రమకి అంటే ఐటీ కంపెనీకా లేదంటే మిగతా ఏ కంపెనీలు మిగతా అంటే పరిశ్రమలకు సంబంధించి ఎవరు ఇక్కడ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టుకొచ్చారు. సో ఇవన్నీ అంశాలు కూడా ఖచ్చితంగా పరిగణలోకి వచ్చాయి. ఎందుకంటే 600 కోట్ల రూపాయలు 4 దఫాలుగా నిర్వహించాలనుకున్న వ్యవహారంలో 122 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఎఫ్ఈఓ తీసుకుంది. మిగతా 45 కోట్లు కూడా వాళ్లకు ఆల్రెడీ చెల్లింపులు జరిగాయి. సో మిగతా డబ్బులకు సంబంధించిన అంశం అంటే 600 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు జరిపితే 600 కోట్ల రూపాయలు ఎక్కడన్నా అంటే మామూలుగా జమ చేశారా, ఎక్కడ జమ చేశారు, సో ఆ డబ్బులకు సంబంధించిన వ్యవహారం ఏంటని కూడా ఖచ్చితంగా కేటీఆర్ని అడిగే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా కేటీఆర్ ఇందులో A1గా ఉన్నాడు కాబట్టి కేటీఆర్ నుంచి సమాధానాలు అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూగా ఇవాళ విచారణ అయితే సాయంత్రం 5 గంటల వరకు అయితే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అరెస్టులని బయట ప్రచారం చేసిన ఏసీబీ నుంచి మాత్రం ఇవాళ కేటీఆర్ మాత్రం అరెస్ట్ అయ్యే అవకాశం లేదు. తదుపరి మళ్ళీ ఇందులో బిఎల్ఎన్ రెడ్డి కానీ అరవింద్ కుమార్ కానీ ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధులు కానీ నెక్స్ట్ జెన్ మధ్యవర్తిగా ఉన్న కంపెనీ కానీ వీళ్ళందరినీ విచారించిన తర్వాత చివరగా క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగానే కేటీఆర్ను విచారించే అవకాశం కనిపిస్తుంది. ఇందులో పాత్రదారులు సూత్రధారులు ఎవరుంటే వాళ్ళైతే ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు. కానీ కేవలం కేటీఆర్ తానొక్కడే అరెస్ట్ అవుతున్నాను, రాజకీయ కక్ష సాధింపు చర్య కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందన్న ఊహాగానాలైతే ప్రస్తుతం అయితే ఇక్కడెక్కడ కనిపించడం లేదు. కానీ ప్రజల్ని అంటే కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా ముందుకెళ్ళడం, రెచ్చగొట్టి ఏదో రకమైన ఒక చర్యకి పాల్పడడం అనేది ప్రస్తుతం అయితే పోలీసులు గమనిస్తున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఆధారంగా అయితే ప్రస్తుతము భద్రత అయితే భారీగా బీఆర్ఎస్ భవన్ నుంచి ఏసీబీ ఆఫీస్ వరకు అయితే కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కాసేపట్లో సీసీకి అంటే కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకొని తన మంత్రులతో సమీక్ష సమావేశాలు నిర్వహించున్నారు. సో మొత్తానికైతే కత్తి మీద సామ్లా పోలీసుల వ్యవహారం అయితే మారిపోయింది. ఒకవైపు ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం, మరోవైపు ఏసీబీ ఆఫీసులో కేటీఆర్ విచారణతో పోలీసులు అయితే హై అలర్ట్తో ఉన్నారు. అంటే చిన్న ఏ అనర్థం జరిగినా ఖచ్చితంగా చెడ్డపేరు వస్తుందన్న భావంతో ప్రతి అంశాన్ని గమనిస్తున్నారు. ప్రతి వ్యక్తిని కూడా ఖచ్చితంగా పరిశీలించిన తర్వాతనే వాళ్ళ పైన నిఘా పెట్టి ముందుకైతే కొనసాగుతున్న పరిస్థితి కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్.